నమస్కారం ఫ్రెండ్స్. చరిత్ర అంతా రైతు కడుపు కొట్టడమే కదయ్యా, మళ్ళీ నేను కొట్టాలా అని ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఇది మన గవర్నమెంట్స్కి, మన దేశానికి కరెక్ట్గా సరిపోతుంది. నాటి రాజుల కాలం నుంచి నేటి మోడర్న్ గవర్నమెంట్ వరకు ఎక్కడ ఏ చిన్న ఉద్యమం జరిగినా, లేకపోతే గవర్నమెంట్కి అగెనెస్ట్గా డెసిషన్ తీసుకున్నా, లేకపోతే గవర్నమెంట్ ఏదైనా పెద్ద డెసిషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజ్ పరంగా డెసిషన్ తీసుకున్నా, ముందు నష్టపోయేది రైతు మాత్రమే. చరిత్ర అంతా రైతు కడుపు కొట్టడమే. సో నక్సలిజంలో కూడా ఇలాగే జరిగింది. పోలీసులు నక్సలైట్లకు జరిగిన ఘర్షణ మధ్యలో దాదాపు 17,000 మంది సామాన్య ప్రజలు, ఇన్నోసెంట్ సివిలియన్స్, దానిలో దాదాపు 10,000 మంది పైన రైతులే చనిపోయారు. ఇక్కడ రైతుల దగ్గర నుంచి పంటని పోలీసులు తీసుకుంటారు, రైతుల దగ్గర ఉన్న పంటని, పశు సంపదని పోలీసులు లాక్కుంటారు. నక్సలైట్లు ఉద్యమం కోసం ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ వాళ్ళ మీద ప్రెజర్ తెస్తుంటారు. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఒక మాట చెప్పారు ఫ్రెండ్స్, ఇండియా యొక్క బిగ్గెస్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజ్ ఏదైనా ఉందంటే అది నక్సలిజం అని. ఫ్రెండ్స్, అసలు నక్సలిజం అంటే ఏంటి, ఎలా పుట్టింది? నక్సలిజం తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతూ వస్తుంది. 70 years నుంచి ఇండియా ఎందుకు నక్సలిజంతో పోరాడుతుంది, నక్సలిజం ఎందుకు తగ్గట్లేదో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ నక్సలిజం గురించి తెలియాలంటే ఇండియాలో ఉన్న కాన్ఫ్లిక్ట్ జోన్స్ గురించి తెలియాలి. ఇక్కడ మ్యాప్లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఇండియాలో ఉన్న కాన్ఫ్లిక్ట్ జోన్స్ అనమాట. ది రెడ్ కారిడార్ అని కూడా పిలుస్తుంది. ఇప్పుడు మనకి ఈ కాన్ఫ్లిక్ట్ జోన్స్ ఉన్నాయి కదా, ఈ కాన్ఫ్లిక్ట్ జోన్స్ ఏంటంటే యూనియన్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ అలా ప్రాంతానికి మంచి చేయట్లేదు, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి వనరులను, న్యాచురల్ రిసోర్సెస్ని బాగా దోచుకుంటున్నారని చెప్పి గవర్నమెంట్కి కోఆపరేట్ చేయకపోవడం అనమాట. దాంతోపాటు ఎన్నో ఉద్యమాలు చేయడం అనేది ఈ కాన్ఫ్లిక్ట్ జోన్స్ అంటాం మనము. సో ఈ కాన్ఫ్లిక్ట్ జోన్స్లో అసలు స్టార్టింగ్లో వైలెన్స్ అనేది జరగలేదు. 2-3 చిన్న ఇన్సిడెంట్స్ ఒక పెద్ద వైలెన్స్ అనేది దారితీస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం నక్సలిజం ఎలా పుట్టిందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, 1967 వెస్ట్ బెంగాల్లో నక్సల్బరీ అనే విలేజ్లో ఈ నక్సలిజం అనేది పుట్టింది ఫ్రెండ్స్. దీనికి ఒక చిన్న స్టోరీ ఏంటంటే, రైతుకి భూస్వామికి జరిగిన ఒక చిన్న గొడవ. మన తెలుగులో జమీందారులు అంటారు కదా, వెస్ట్ బెంగాల్లో వాళ్ళని జోతేదారులు అంటారు. బిమల్ కిషన్ అని ఒక గిరిజన రైతు భూమిని ఒక జోతేదారుడు ఆక్రమించుకుంటాడు. ఆక్రమించుకున్న తర్వాత బిమల్ కిషన్ ఆ భూమి నాదే అని చెప్పి న్యాయంగా సుప్రీంకోర్టుకి వెళ్తాడు. సుప్రీంకోర్టు కూడా ఈ భూమి బిమల్ కిషన్ అనేది జడ్జిమెంట్ ఇస్తుంది. జడ్జిమెంట్ ఇచ్చినంత వరకు బాగానే ఉంది. ఆ తర్వాత బిమల్ కిషన్ తన పొలంలో వ్యవసాయం చేసుకుంటుంటే ఆ జోతేదారుడు ఈగో అనేది హర్ట్ అవుతుంది. ఆ జమీందారు ఏమనుకుంటాడంటే, ఒక సాధారణ రైతు నా మీద కేసు గెలిచి తన భూమిని తీసుకున్నాడు, రేపు నేను ఊర్లో ఎలా తలెత్తుకు తిరగలనని కిరాయి గుండాలి బిమల్ కిషన్ మీదకి పురమాయించాడు. కిరాయి గుండాలు బిమల్ కిషన్ని చంపేస్తారు. అప్పుడు కూడా ఇది వైలెన్స్, కానీ ఏమాత్రం వైలెన్స్కి దారి తీయలేదు. ఆ నెక్స్ట్ డే నక్సల్బరీ గ్రామానికి పోలీసులు వస్తారు. రావడంతో కడుపుతో ఉన్న గర్భిణిని బూటకాలతో ఒక ఎస్ఐ తంతాడు. అప్పుడు ఆల్రెడీ బిమల్ కిషన్ చనిపోయాడు. దాని తర్వాత రావడంతో వీళ్ళు బూటకాలతో ఒక మహిళను తనడంతో అప్పుడు అది వైలెన్స్ స్టార్ట్ చేసింది. సో గిరిజనులందరూ బాణాల వర్షం పోలీసుల మీద కురిపించాడు. పోలీసులందరూ అక్కడే చనిపోయారు. నెక్స్ట్ డే అదనపు బలగాలతో ఈ పోలీసులందరూ నక్సల్బరీ విలేజ్కి వస్తారు. అప్పుడు 9 మంది మహిళల్ని, 2 చిన్నాలని కాల్పుల్లో చంపేస్తారు. అడిగితే చంపేస్తారా, మా దగ్గరకు వచ్చి ఇంత అంటే మామూలుగా మా లైఫ్కి ఇంత సేఫ్టీ లేదా అని చెప్పి అప్పటి నుంచి నక్సలైట్ ఉద్యమం కాను సన్యాల్, చారు మజుందార్ అనే 2 వ్యక్తుల ద్వారా ఈ నక్సలైట్ ఉద్యమం అనేది విస్తరించడం జరుగుతుంది. వెస్ట్ బెంగాల్లో నక్సలైట్ ఉద్యమం శాంతియుతంగా విస్తరించిన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు మాత్రం అది పెద్ద వైలెన్స్గా మారిపోయింది. అసలు నక్సలిజంలో వైలెన్స్ అనేది స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లోనే. వెస్ట్ బెంగాల్లో నక్సల్బరీ ఉద్యమం అయిపోయిన తర్వాత శ్రీకాకుళంకి వస్తుంది. శ్రీకాకుళం ఉన్న సిక్కల్ అడవుల్లోకి వస్తుంది. అక్కడ భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపేసి ఒక పెద్ద ఉద్యమమే అది దారితీస్తుంది. దాని తర్వాత కరీంనగర్, జగిత్యాల ఉద్యమానికి దారితీస్తుంది. ఫ్రెండ్స్, నక్సలిజాన్ని మనం ఒక 3 phases డివైడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. 1967 to 1980, 1980 to 2004 టు టిల్ డేట్. సో 1967 నుంచి 1980 వరకు నక్సలిజంలో ఏదో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, కానీ వైలెన్స్ అనేది చాలా తక్కువగా జరిగింది. కానీ ఎప్పుడైతే 1980sలో కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో పీపుల్స్ వార్ గ్రూప్ అనేది ఏర్పాటైందో అప్పటి నుంచి నక్సలిజం అనేది బాగా వైలెన్స్కి దారితీసింది. వైలెన్స్కి దారితీసిందంటే పోలీసులు ఆ ఏరియాలో పోస్టింగ్ వెళ్ళాలంటే భయపడేవాళ్ళు. గవర్నమెంట్ ఆఫీసర్లు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగం చేయాలన్నా భయపడేవాళ్ళు. దాంతోపాటుగా అంతెందుకు సాధారణ రైతులు కూడా పొలాల్లో పంటలు పండించుకుందామని, లేకపోతే వాళ్ళ పనులు పొలాల్లో చేసుకుందామని కూడా నక్సలైట్లు చేంజ్ చేస్తారో, లేకపోతే నక్సలైట్లు పోలీసుల మధ్య ఎదురుకాల్పులు ఎప్పుడు జరుగుతుందో తెలియక భయపడ్డారు. అంత వైలెన్స్ ప్రొటెస్ట్ అనేది జరిగిందన్నమాట. సో పీపుల్స్ వాళ్ళు కొన్ని మంచి పనులు చేశారు. భూమి లేని వాళ్ళకి భూమి ఇప్పించారు, దొరల్ని, ముఖ్యంగా అధిక వడ్డీ వసూలు చేసే వాళ్ళ బాధ నుంచి పేద ప్రజలను రక్షించారు. అంతా బాగానే ఉంది. కానీ కాలక్రమంలో కొంచెం దారి తప్పింది పీపుల్స్ వార్ గ్రూప్. చాలామంది ఉద్యమం కోసం వాళ్ళు పైకి రావడానికంటే కూడా వాళ్ళ పర్సనల్ పనుల కోసం రావడం స్టార్ట్ చేశారు. ఉదాహరణకి గ్యాంగ్స్టర్ నయీం,
పరిటాల రవి, వాళ్ళ ఓన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు నిజంగా ఉద్యమకారులు కాదు, వాళ్ళ పర్సనల్ పగల కోసం వాళ్ళకు ఒక ఆయుధాలు, వాళ్ళకు ఒక గ్యాంగ్ సపోర్ట్ కావాలి. సో అందుకని వాళ్ళు నక్సలైట్లు పీపుల్స్ వార్ గ్రూప్లో జాయిన్ అయ్యారు. ఇలాంటి వాళ్ళని ఎందుకు పీపుల్స్ వార్ గ్రూప్ జాయిన్ చేసుకుందండి? ఈ పీపుల్స్ వార్ గ్రూప్ కూడా డబ్బులు అనేది అవసరం కదా. సో గ్యాంగ్స్టర్ నయ్యము, పరిటాల రవి లాగా పొలిటికల్ సపోర్ట్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు, ఉద్యమానికి డబ్బులు, షేప్ షెల్టర్ ఇవన్నీ వస్తాయని చెప్పి వాళ్ళు కూడా ఆ టైంలో అంగీకరించారు. ఇక్కడే వాళ్ళు తప్పులు చేయడం మొదలుపెట్టారు. దాంతోపాటు వీళ్ళు చేసిన ఒక బిగ్గెస్ట్ బ్లండర్ ఏంటంటే, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని అనుమానించిన పేద ప్రజలు, ఏ పేద ప్రజల కోసం అయితే వీళ్ళు పోరాడుతున్నారో పోలీస్ ఇన్ఫార్మర్లు అని చెప్పి వాళ్ళని కాళ్ళు నరికేయడం, తలలు నరికేయడము లాంటివి, చంపేయడం లాంటివి చేస్తూ ఉండేవాళ్ళు. ఇక ఇంతవరకు బాగానే ఉంది. కానీ 1983లో గ్యాంగ్స్టర్ నయీం కొంతమంది మావోయిస్ట్ సహాయంతో IPS వ్యాస్ నాయుడిని చంపేశాడు. ఎవరైతే గ్రేహౌండ్స్ని, ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్ పోలీస్ని తీసుకొచ్చారో ఆయన్నే చంపేయడం జరుగుతుంది. సో దాని తర్వాత నయీం నేను ఎస్కేప్ అయిపోయాను అనుకోండి, కానీ పోలీసు ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ వేశారు నయీం తోటి. నయీంని అప్పుడే చంపకుండా నయీంని ఎవరెవరిని కలుస్తున్నాడు, నక్సలైట్లు ఎవరెవరు నయీంతో ఇంకా టచ్లో ఉన్నారు, గ్యాంగ్స్టర్స్ ముఖ్యంగా పొలిటికల్ నేతలు ఎవరెవరైతే వాళ్ళు టచ్లో ఉన్నారో వాళ్ళందరినీ సైలెంట్గా గ్రేహౌండ్స్ ఏరివేయడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే మావోయిస్టు ఉద్యమం బలహీన పడిపోయింది, లేకపోతే నయీంతో సంబంధాలున్న మావోయిస్టులందరినీ మనం చంపేసాం, అరెస్ట్ చేసాం, సంథింగ్ న్యూట్రలైజ్ చేసాం అనుకున్నారు. ప్లాన్ ప్రకారం అప్పుడే నయీంని చంపేశారని కొంతమంది IPS ఆఫీసర్లు కూడా చెప్తుంటారు. ఇప్పుడు మనం నక్సలిజం ఇండియాలో పెరగడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్, సోషియో ఎకనామిక్ కండిషన్స్ అంటారు ఫ్రెండ్స్. వాళ్ళ జీవన విధానాన్ని దెబ్బకొట్టి సమాజంలో గౌరవం దక్కపోవడము, లేకపోతే వాళ్ళకి దున్నుకోవడానికి భూమి లేకపోవడము, జీవన విధానం ఎలా బతకాలో తెలియకపోతుంది కదా, ఆ సోషియో ఎకనామిక్ కండిషన్స్, ముఖ్యంగా క్యాస్ట్ అనే ఒక దరిద్రం ఇండియాలో. సో ఇవన్నీ ఎవరికైతే ఈక్వల్ రైట్స్ అనేవి లేవో, ఇప్పుడు కొన్ని చట్టాలు ఉన్నాయి, పీసా యాక్ట్ అని, ట్రైబల్స్ యాక్ట్, ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ అవన్నీ పేపర్లకు మాత్రమే పరిమితం అయ్యాయి. ప్రాక్టికల్గా అవి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. వీళ్ళని వివక్షతో చూడడం ఒకటైతే, దాంతోపాటు వీళ్ళ భాషతో పాటు వివక్ష చూడడం ఒక కారణం అయితే, దాంతోపాటు వీళ్ళ దగ్గర ఉన్న భూమిని బలవంతంగా లాక్కొని ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పడం కూడా. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అని ఉంటుంది. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అనేది లేకపోవడం కూడా ఒక మెయిన్ రీజన్. నక్సలిజం ఎందుకు పుట్టిందంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ లేదు. ఇప్పుడు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఒక్క జమీందార్ చేతుల్లో ఉంటాయి. ఒక్కొక్కటి కనీసం ఒక అరెకరం భూమి కూడా దున్నుకోవడానికి లేకపోతే వాడి జీవన విధానం కష్టమైపోతుంది. సో అలాంటి టైంలో ఈ నక్సలైట్లు వీళ్ళని అట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అవుతారనమాట. సో ఈ విధంగా ఈ కొన్ని కారణాలు నక్సలిజంకి. దాంతోపాటుగా మిగతా కొంతమంది ఏంటంటే వాళ్ళ పర్సనల్ పగల కోసం చాలా మంది జాయిన్ అయ్యారు. ఇది చాలా వైరల్ కూడా అయ్యాయి, కొన్ని ఇన్సిడెంట్స్ బయటపడ్డాయి. ఉదాహరణకి గ్యాంగ్స్టర్ నయీం అసలు నిజంగా నక్సలైట్ ఉద్యమానికి దేశభక్తితో లేకపోతే రైతుల మీద ఇష్టంతోనూ రాలేదు. నయీం వచ్చింది ఏంటి, అతను ఒక మాఫియా డాన్గా ఎదగాలి, దానికి ఒక సపోర్ట్ వెపన్స్ అనేవి కావాలి, అందుకే మావోయిస్ట్ ఉద్యమంలో జాయిన్ అయ్యాడు అనమాట నయీం. పరిటాల రవి మంచోడే కావచ్చు, చెడ్డోడే కావచ్చు, కానీ ఫ్యామిలీ పగల కోసం అతనికి ఉద్యమం పట్ల ఏమాత్రం ఆకర్షితుడు కాకపోయినా కేవలం అతని ఫ్యామిలీకి ఉన్న పర్సనల్ పగ కోసం దానికి ఆయుధాలు ఒక సపోర్ట్ కావాలని పీపుల్స్ వార్ గ్రూప్లో జాయిన్ అయ్యాడు. సో ఇలా కొన్ని సోషియో ఎకనామిక్ కండిషన్స్, మీ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నక్సలిజం అనేది పెరుగుతూ ఉందన్నమాట. సో ఈ విధంగా నక్సలిజం అనేది ఇండియాలో ఇంపాక్ట్ అనేది ఘోరంగా తీస్తుందన్నమాట. పీపుల్స్ వార్ గ్రూప్ నక్సలిజంలో వైలెన్స్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. 1980లో కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో ద పీపుల్స్ వార్ గ్రూప్ అనేది ఏర్పడింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి విడిపోయి ఇది ఒక సపరేట్ గ్రూప్గా ఫామ్ అయింది. సో ఈ సపరేట్ గ్రూప్కి మెయిన్ బేస్ వచ్చేసి వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రెండ్స్. దాని తర్వాత రిక్రూట్మెంట్కి మెయిన్ బేస్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్. ఈ 2 కాలేజీల్లో ఉన్న విద్యార్థిని ఉద్యమం వైపు ఆకర్షిత చేయడంలో వీళ్ళందరూ సక్సెస్ అయ్యారనమాట. అంటే అట్రాక్ట్ చేయడం, ఉద్యమంలో జాయిన్ కండి, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఎంత ఉంది, మీరు చదువుకున్నారు, మీకు ఉద్యోగాలు లేవు, వ్యవసాయం చేద్దామంటే భూములు మీ దగ్గర లేవు, సో మీకున్న ఏకైక మార్గం ఇది ఒక్కటే, తుపాకీ పట్టుకోండి, రాజ్యాధికారం తెచ్చుకోండి అని చెప్పేసి ఈ స్లోగన్ తోటి విద్యార్థులను రేంజ్లో ఆకర్షించారు కొండపల్లి సీతారామయ్య. దాంతోపాటుగా ఎప్పుడైతే ఈ పీపుల్స్ వార్ గ్రూప్ యాక్టివిటీస్ చేయడం మొదలుపెట్టిందో వైలెన్స్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. పోలీసుల్ని, గవర్నమెంట్ ఆఫీసర్స్ని, IAS ఆఫీసర్స్ని, పోలీసుల్ని చంపేస్తారు, IAS ఆఫీసర్స్ని కిడ్నాప్ చేస్తారు, పొలిటీషియన్స్ చంపుతారు. వీళ్ళు గొరిల్లా వార్ఫేర్ ట్రైనింగ్ తీసుకున్నారు. వీళ్ళకంటే ఒక సపరేట్ ఆర్మీ ఇలాగా ఒక యూనిఫామ్ డిజైన్ చేసుకొని మళ్ళీ వీళ్ళు ట్రైనింగ్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే శ్రీలంకలో LTT లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్ శీలం, ఇది ఒక సపరేట్ టాపిక్, దీని గురించి నేను వీడియో చేస్తాను. దాని తర్వాత నార్త్ ఈస్ట్లో ఉల్ఫా గ్రూప్ అని ఇంకొక ఇన్సర్జెంట్ గ్రూప్ ఉంటుంది ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా వచ్చింది. వాళ్ళ దగ్గర వీళ్ళు గొరిల్లా వార్ఫేర్ ట్రైనింగ్ తీసుకున్నారు. గొరిల్లా వార్ఫేర్ అంటే ఒక సపరేట్ వార్ఫేర్ ఫ్రెండ్స్. ఎక్కువ మంది పోలీసులు చంపడంలో సక్సెస్ అవుతారు అన్నమాట. ఒక వార్ టెక్నిక్ అది గొరిల్లా వార్ఫేర్ అంటే. గొరిల్లా వార్ఫేర్ దాంతోపాటు వీళ్ళు LTT లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్ శీలం గ్రూప్ దగ్గర IEDలు ఫ్రెండ్స్, బాంబ్ బ్లాస్ట్లు చేస్తారు కదా, ఆ IEDల ట్రైనింగ్ అనేది ఈ పీపుల్స్ వార్ గ్రూప్ తీసుకున్నారు. ఈ AK-47s వెపన్స్ అనేవి చాలా, అంటే వీళ్ళకి చాలా ఈజీగా దొరికాయి లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్ శీలం వల్ల, నార్త్ ఈస్ట్లో ఉండే ఇన్సర్జెంట్ గ్రూప్స్ వల్ల. వాళ్ళకి దాని ద్వారా డబ్బులు వచ్చేవి, వీళ్ళకి వెపన్స్ వచ్చేవి. సో ఈ విధంగా పీపుల్స్ వార్ గ్రూప్కి వెపన్స్, డబ్బులు, దాంతో పాటుగా పెద్ద బ్లాస్టింగ్కి సంబంధించిన రాకెట్ లాంచర్స్, వెపన్స్ అనేవి పెద్ద ఎత్తున ఈ టైంలో వీళ్ళకి దొరికాయి. సో అదనమాట. వీళ్ళు వెపన్స్ తోటి పోలీసులు చంపేస్తున్నారు, పారామిలిటరీ ఫోర్సెస్ని చంపేస్తున్నారు. అంతెందుకు, ఏకంగా ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఎలిమినేటి మాధవరెడ్డిని చంపేశారు.
ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు మీద అలిపిరిలో తిరుపతిలో ఐడియల్తోటి బాంబ్ బ్లాస్ట్లు చేశారు. లక్కీగా ఆయన బయటపడ్డారు, కానీ ఆయన కాలుకి అయితే ఇప్పటికీ లైఫ్ థ్రెటనింగ్ ఇంజనీరింగ్ ఉంది. చంద్రబాబు నాయుడు బ్లాక్ క్యాట్ కమాండోని 25 సంవత్సరాల నుంచి పెట్టడానికి కారణం ఈ నక్సలైట్లో ఉన్న థ్రెట్ మాత్రమే. సో ఈ విధంగా వీళ్ళు వైలెన్స్ ప్రొటెస్ట్లు చాలా ఎక్కువ చేశారు. 2006, 2010లో సిఆర్పిఎఫ్ జవాన్ల మీద దాడులు చేస్తారు, ఎంతోమంది పోలీసులు చనిపోయారు. ఇదంతా బాగానే ఉంది. వీళ్ళ వైలెన్స్ మధ్యలో పోలీసులు చనిపోయారు, నక్సలైట్లు చనిపోయారు. కానీ వీళ్ళిద్దరి వల్ల ప్రజలకి ఇంకెక్కువ నష్టం జరిగింది. పోలీసులకు జరిగింది నష్టమే, మావోయిస్టులకు జరిగింది నష్టమే. ప్రాణాలు ఎవరివైనా ప్రాణాలే. కానీ పాపం తెలియని అమాయక ప్రజల ప్రాణాలు చనిపోయారు. చూడు, దాదాపు 17,000 మంది చావు కారణమయ్యారు ఈ నక్సలైట్లు. దాంతోపాటుగా ఎంతోమంది దాదాపు పైగానే 1-2 లక్షల మంది డే టు డే లైఫ్ అంటే కళ్ళు కాళ్ళు చేతులు విరిగిపోయి. ఛత్తీస్గఢ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక గిరిజన మహిళ అడవిలో పనికి వెళ్ళొస్తుంటే నక్సలైట్లు పోలీస్ ఇన్ఫార్మర్ అనుకొని ఆమెను ఇక్కడ వీపులో కాల్చారు. దాని తర్వాత పోలీసులు ఇంకొక అబ్బాయిని చంపేశారు ఆ నక్సలైట్ అనుకొని. కానీ వాళ్ళిద్దరు గిరిజన ప్రజలు అడవిలో పని కోసం వెళ్ళారు. నక్సలైట్లు ఒక ఆమెను చంపేశారు. దాని తర్వాత పోలీసులు ఇంకొక అబ్బాయిని చంపేశారు. రెండు ఒకటే రోజు జరిగింది. ఇక్కడ ఏం జరిగింది? తల్లి కొడుకుని కోల్పోయింది, పిల్లలు తల్లిని కోల్పోయారు. సో ఈ విధంగా సాధారణ ప్రజలకి చాలా అంటే చాలా నరకంలో అయిపోయింది ఈ నక్సలైట్ ఉద్యమం. దాంతోపాటు గవర్నమెంట్ చేసిన కూడా ఒకే ఒక తప్పు ఏంటంటే దీన్ని ఎప్పుడు ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా చూస్తుంది పీపుల్స్ వార్ గ్రూప్ వల్ల. ఎందుకంటే దీన్ని ఒక సోషో ఎకనామిక్ కండిషన్స్. నక్సలిజం ఎందుకు పెరుగుతుంది? నక్సలిజంలో టాప్ లీడర్ని చంపేస్తే ఈ ఉద్యమం అంతరించిపోతుంది అనుకోవడం ఒక ఫూలిష్ డెసిషన్. ఎందుకంటే నక్సలిజం స్టార్టింగ్లోనే కాను సైన్యాన్ని చంపేస్తారు, కాను సైన్యాన్ని పోలీస్ కస్టడీలో చనిపోయారు. మరి అప్పుడే నక్సలిజం అంతం అవ్వాలి కదా. కానీ ఉద్యమం ఇంకెంత డబల్ విస్తరించిందంటే పెద్ద వైలెన్స్గా దారితీస్తుంది. మరి అప్పుడే చనిపోవాలి కదా. సో ఇలా గవర్నమెంట్ కూడా దీన్ని ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా చూడడం వల్ల నక్సలిజం అనేది ఇంకా పెరిగిందని ఇప్పుడు చెప్తుంటారు ఫ్రెండ్స్. దాని తర్వాత లేట్ 2004 అనేది ఒక ఫైనల్ స్టేజ్. ఇది ఫైనల్ స్టేజ్లో ఏంటంటే నక్సలిజమ్స్ అనే వాళ్ళు పెద్దగా యాక్టివ్ కాలేరు. ఎందుకంటే దానికి 1991 ఎకనామిక్ లిబరేషన్ పాలసీ వచ్చింది కదా. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ 1991 ఈ పాలసీ రావడం వల్ల చాలా ఎంఎన్సీ కంపెనీస్ వచ్చాయి, చాలా మందికి ఉద్యోగం దొరికింది, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనేది తగ్గుతూ వచ్చింది. సో విద్యార్థులు దానికి ఆకర్షిత అవ్వలేదు. దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అనేది నక్సల్ని పిచ్చ లైట్గా తీసుకుంది. వాళ్ళ లైట్గా తీసుకోవడం వల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోయారు. ఎంత రెచ్చిపోయారంటే ఏకంగా ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ మాధవరెడ్డిని వాళ్ళు చంపేసి అంత స్టేజ్కి వెళ్ళిపోయారు. అంతే 2003లో వచ్చింది. సీఎం చంద్రబాబు మీద అలిపిరి టోల్గేట్ వద్ద ఐఈడీలతో బ్లాస్ట్లు జరిపారు. 17 ఐఈడీలు పెట్టారు. ఆ ఐఈడీలు 2 ఐఈడీలు చంద్రబాబు కాన్వాయ్కి తగిలి చంద్రబాబు అయితే ప్రాణాలతో బయటపడ్డారు సేఫ్గా. కానీ ఆయన కాలుకి ఇప్పటికీ ఫ్లాంగ్ నొప్పి అనేది ఉంటుందన్నమాట. సో అంత డేంజర్ ఈ నక్సలైట్లో. అప్పుడు దాని తర్వాత ఎప్పుడైతే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చిందో ఆ టైంలో నక్సలైట్లకి ఒక చావు దెబ్బ కొట్టారని చెప్పాలి. సో నక్సలైట్లకి చావు దెబ్బ కొడుతుంది. సోషల్ ఎకనామిక్ కండిషన్స్ మంచిగా తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి. ఎలాగ రైతులకు ఉచిత కరెంటు, వైద్యం, ఆరోగ్యశ్రీ, ఫీ రియంబర్స్మెంట్, ప్రజలకు ఏవేవైతే కావాలో కమ్యూనిస్ట్ పార్టీ ఏవేవైతే కావాలని కొట్లాడుతుందో అవన్నీ సంక్షేమ పథకాల రూపంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తూనే ఆంధ్రప్రదేశ్ గ్రే హౌన్స్ పోలీసులకు బడ్జెట్ పెంచారు. బడ్జెట్ పెంచి వాళ్ళతో ఒకసారి ఈ డిస్కషన్ అనేది జరిగింది. కానీ ఆ డిస్కషన్ మావోయిస్ట్ పార్టీ అంగీకరించకపోయేసరికి మా ఏపీ పోలీస్, సో ఆంధ్రప్రదేశ్ గ్రే హౌన్స్ అనేది సమర్థవంతమైన ఏపీ పోలీస్ పవర్ ఏంటి అనేది దేశానికి పరిచయం చేసింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ స్టేట్ కూడా నక్సలిజాన్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేయలేకపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్ గ్రే హౌన్స్ దాన్ని చేసి చూపించింది. దానికి బ్యాక్ సపోర్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఇచ్చింది. ఇక్కడ ఇలా గ్రే హౌన్స్ని పురమాయిస్తూనే గిరిజనుల్లో మార్పు తీసుకురావడం, నక్సలిజంలో ఎంటర్ అయితే మీకు లైఫ్ ఎలా ఉంటుంది, లేదా నార్మల్ జనాల్లో ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది, తుపాకీ తూటా ద్వారా రాజ్యాధికారం అనేది ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ అవ్వలేదు. సో మీరు దాన్ని వదిలేసి జనాల్లోకి వస్తే పోరాడండి, జనాల్లోకి వస్తే మా గవర్నమెంట్ మీకు సాయం చేస్తున్న టైంలో 2008 to 2009 వరకు ఆంధ్రప్రదేశ్లో నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ అనేవి అసలు ఆల్మోస్ట్ ఆల్ లేవు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఎంతకంటే ఒక 2-3 డిస్ట్రిక్ట్స్లోనే అది కూడా పెద్దగా ప్రభావితం చూడలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ గ్రే హౌన్స్ వల్ల నక్సలైట్లు అందరూ ఛత్తీస్గఢ్కి పారిపోయారు, ఇప్పుడు దండకారణ్య రీజన్కి. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నక్సలిజంకి కేవలం సెక్యూరిటీ ఫోర్సెస్నే కాదు, వాళ్ళ లైఫ్ నక్సలిజం గల కారణాలు ఏంటో తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తే రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, వాటర్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ సిస్టమ్ ఇవన్నీ కనుక మనం కరెక్ట్గా తీసుకొస్తే నక్సలిజం అనేది కంప్లీట్గా అప్లికేట్ చేస్తున్నట్టు. సో ఇప్పుడున్న యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గురించి మాట్లాడుకుందాం మనం. అమిత్ షా ఒక మంచి పొలిటీషియనే. సో ఒక మంచి హోమ్ మినిస్టర్. టెర్రరిస్టుల మీద అసలు ఏమాత్రం సానుభూతి ఉండదు. పాకిస్తాన్కి ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో చూపించారు మోడీ, అమిత్ షా గారు కలిసి. 100% ఒప్పుకుందాం. కానీ నక్సలైట్ల మ్యాటర్లో అది జరగదు. ఎందుకంటే నక్సలైట్స్ మన సిటిజన్స్. వాళ్ళకి ఎంత పబ్లిక్ సపోర్ట్ లేకపోతే 70 years నుంచి ఇండియాలోనే ఉంటూ ఇప్పటి ఒక యాక్టివ్ ఇన్సర్జెన్సీ గ్రూప్గా నక్సలిజం ఉంటుంది. సో దానికి గల కారణాలు ఏంటో మీరు తెలుసుకోండి. అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్లో చెప్పారు, దాదాపు 17,000 మంది సామాన్య ప్రజల చావుకి ఈ నక్సలైట్ల కారణం అని. 100% ఈ నక్సలైట్లే కారణం. కానీ నక్సలైట్లు గన్ను పట్టుకునేలా చేసింది ఎవరు? సోషల్ ఎకనామిక్ కండిషన్స్ ఏంటి, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, సో వాళ్ళని ఎలా డెవలప్ చేయాలి, ఏం చేస్తే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎక్కడ పొందించాలి. సో
వాళ్ళకి భూములు ఎన్ని ఇవ్వాలి, ఇవన్నీ మీరు వాళ్ళని ఎలా డెవలప్ చేయాలని మీరు చూస్తే నక్సలిజం వైపు ఆటోమేటిక్గా ఎవరు వెళ్ళరు. సో ఇప్పుడు మేము వెళ్తున్నామా, ఇప్పుడున్న యూత్ చాలామంది నక్సలిజం ఏంటో కూడా తెలియదు వాళ్ళు అసలు చాలామంది యూత్కి. సో ఆ విధంగా కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, గవర్నమెంట్ పాలసీస్ని, ఎడ్యుకేషన్ని డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా ఎవరు నక్సలిజం వైపు వెళ్ళరు. అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏం చర్యలు తీసుకోకుండా నక్సలిజం అనేది చనిపోతుంది. సో ఇదన్నమాట నేను చెప్పదలుచుకుంటుంది. ఏదైతేనేముంది మీరు డెవలప్మెంట్ చేయండి, సెక్యూరిటీ ఫోర్సెస్ని పంపించండి, బాగుంది. కానీ వాళ్ళు మన సిటిజన్స్ అని మాత్రం మర్చిపోవద్దు. టెర్రరిస్టుల మీద ఇదే తరహాలో మీరు దాడులు చేయండి, అందరూ సపోర్ట్ చేస్తారు. కానీ వాళ్ళు మన సిటిజన్స్. ఎంతోమందికి దాదాపు 20,000 మంది నక్సలైట్లు సరెండర్ అయి జనజీవన స్రవంతులు కలిసిపోయారు. ఇప్పుడున్న వాళ్ళకు కూడా అదే అవకాశం ఇవ్వండి. వినకపోతే అప్పుడు సెక్యూరిటీ ఫోర్సెస్ యూజ్ చేయండి. కొంచెం శాంతి చర్చలు యూజ్ చేస్తే మన సిటిజన్స్ కాబట్టి అప్పుడు నక్సలిజం అనేది కంప్లీట్గా ఎరాడికేట్ అవుతుంది. లేదు సెక్యూరిటీ ఫోర్సెస్ని వైలెన్స్తో మేము యూజ్ చేస్తామంటే మాత్రం అది ఇంకో పెద్ద వైలెన్స్కి దారితీస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాను, 1972లో కాను సన్యాల్, చారు మాజున్ వీళ్ళు ఉద్యమం స్టార్ట్ చేస్తారు. అందులో ఒకరిని 1972లో పోలీస్ కస్టడీలో చనిపోయారు. మరి అప్పుడు ఎవరైతే ఉద్యమం స్టార్ట్ చేస్తారో అప్పుడే ఈ నక్సల్బారీ ఉద్యమం అనేది ఎండ్ అయిపోవాలి కదా. ఎందుకంటే ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళే పోలీస్ కస్టడీలో చనిపోయారు. లేదు, ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో టాప్ లీడర్షిప్ వచ్చారో, సిక్కోలు ఉద్యమం, జగిత్యాల, తెలంగాణ, ఈ ఉద్యమాలన్నీ ఎప్పుడైతే ఈ ఉద్యమం అనేది స్టార్ట్ అయిందో నక్సలిజం అనేది ఇంకా పెరిగింది. సో అఫెన్సివ్ స్ట్రాటజీ, డిఫెన్సివ్ స్ట్రాటజీ అని రెండు ఉంటాయి. సో మీరు అఫెన్సివ్ స్ట్రాటజీని యూజ్ చేస్తున్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేది మర్చిపోవద్దు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మనకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందనుకో, వస్తుందని తెలిసి మనం లైట్ తీసుకుంటే దాని తర్వాత మనం క్యూర్ చేసుకుందామంటే అది తప్పు. అది రాకుండా ఏం చేయాలంటే ప్రివెన్షన్ చేయాలి. సో నక్సలిజంలో నక్సలైట్లు జాయిన్ అయిన తర్వాత వాళ్ళని సెక్యూరిటీ ఫోర్సెస్తో చంపించడం కంటే కూడా వాళ్ళు నక్సలైట్లో జాయిన్ అవ్వకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో సాల్వ్ చేస్తే సరిపోతుంది కదా. ఇప్పటికీ ఛత్తీస్గఢ్లో ఉన్న గిరిజనులు ఏమని క్రిటిసైజ్ చేస్తున్నారంటే, ఇప్పుడు అమిత్ షా పెద్ద డెడ్ లైన్ని, అదానికి న్యాచురల్ రిసోర్సెస్ని, ఇక్కడ జరిగే మినరల్స్ చెప్పాను కదా, మినరల్ రిచ్ స్టేట్స్ అని, ఆ మినరల్స్ గనుల్ని అప్పచెప్పడం కోసమే ఈ ఆపరేషన్ని లాంచ్ చేశారు. ఇది మాత్రం జరగదని మావోయిస్ట్ లీడర్ హిడ్మా కూడా చెప్పేశారు. సో ఏంటంటే మీరు కండిషన్స్ని ఇంప్రూవ్ చేయండి, ట్రైబల్స్ రైట్స్ని కాపాడండి, వాళ్ళ భూముల్ని కాపాడండి, వాళ్ళ ఇల్లుని కాపాడండి. సో వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ అనేది మీరు కల్పించండి. ఎలా అంటే ఈ గవర్నమెంట్లో మీకు మంచి జరుగుతుంది, లేకపోతే ఈ దేశం మీది, సో దీన్ని నాశనం చేయకూడదు. సో మీరు వాళ్ళకి వాల్యూ చెప్పండి, ఎడ్యుకేషన్ వాల్యూ చెప్పండి, రైట్స్ని తీసుకురండి. అంతేకాని సెక్యూరిటీ ఫోర్సెస్ని యూజ్ చేస్తే ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది దొరకదని ఫార్మర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్స్ కూడా చాలా బుక్స్లో రాశారు. సో ఇదన్నమాట నక్సలిజంని డీల్ చేసే పద్ధతి ఇది. మీరు సెక్యూరిటీ ఫోర్సెస్ని యూజ్ చేస్తే కొంతమంది ఎంత చెప్పినా విన్నారు, వాళ్ళ మీద సెక్యూరిటీ ఫోర్సెస్ యూజ్ చేస్తారు, బాగుంది. కానీ ఎవరైతే లొంగిపోవాలనుకుంటారో వాళ్ళకి కొంచెం అవకాశం ఇస్తే అప్పుడు నక్సలిజం అనేది మళ్ళీ పుట్టదు. దాంతోపాటుగా గవర్నమెంట్లో ఉన్న కరప్షన్ కూడా మీరు తీసేస్తే చాలా బాగుంటుంది. ఇలా చేస్తే నక్సలిజం అనేది ఎరాడికేట్ అవుతుందని నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఫ్రెండ్స్.